మహారాష్ట్ర ముంబైలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల ధాటికి ఘట్కోపర్ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా 70 మందికి పైగా గాయపడ్డారు. హోర్డింగ్ కింద అనేక మంది చిక్కుకుపోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముంబైలో గాలివానకు భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సునీత, నిన్న సాయంత్రం ముంబైని గాలివాన దుమారం అతలాకుతలం చేసింది. ముంబైలో చాలా హోర్డింగ్స్ నెలకొరిగాయి. ఈ నేపథ్యంలో ఘట్కోపర్ ప్రాంతంలో ఉన్న భారీ హోర్డింగ్ ఒక్కసారిగా నేలమట్టం కావడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ పై పడడంతో దాని కింద 100 పైసలకు ప్రజలంతా కూడా చిక్కున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 14 మంది మరణించినట్లు BMC అధికారికంగా ధృవీకరించింది. ఇంకా 88 మంది మొత్తం రెస్క్యూ చేశాం. 88 మందిని. ఆ 88 మందిలో 14 మంది చనిపోయారు. 31 మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామని చెప్పేసి కూడా కొద్దిసేపు క్రితమే NDRF అసిస్టెంట్ కమాండెంట్ చెప్పారు. మొత్తం చూసుకున్నట్టయితే నిన్న ముంబై నగరం అంతా కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. గాలి దుమారంతో పాటు డస్ట్ ఎక్కువగా పొగలాగా పేరుకుపోవడంతో చాలా మందికి కనిపించక అతలాకుతలమయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న ముంబైలో జరిగిన ట్రాజెడీకి రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సైతం ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించారు. సహాయ చర్యలను వేగవంతం చేయాలి, మృతులు ఎవరైతే ఉంటారో వారికి అండగా ఉంటామని చెప్పేసి, అంతేకాకుండా ఎవరైతే గాయాల పాలవుతారో, ఎవరైతే దెబ్బలు తాకితే వారిని వెంటనే సమీప హాస్పిటల్లోకి తరలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జరిగింది. ఆ నేపథ్యంలో దాదాపు 100కు పైగా పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్కి తరలించారు. అందులో 88 మంది ఇప్పటి వరకు రెస్క్యూ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరింత రెస్క్యూ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో పాటు ముంబై నగరంలో చాలా చోట్ల కూడా హోర్డింగ్స్ అన్ని నెలకొరిగాయి. ఇవన్నీ కూడా అనధికారికంగా పెట్టాయని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ఉన్న వారు కూడా ఆరోపిస్తున్నారు. ఇవన్నిటికీ అనుమతులు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినాయని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ ఖచ్చితంగా వీటన్నిపై చర్యలు తీసుకుంటాం, కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఏదైతే భారీ హోర్డింగ్ ఉందో దానిపైన ఘట్కోపర్లో ఉన్న భారీ హోర్డింగ్ నెలకొన్న దానిపైన కూడా కేసు నమోదైంది. BMC అధికారులు చెప్తున్న దాని ప్రకారం 14 మంది అధికారికంగా చనిపోయినట్టు ధృవీకరించారు. అయితే వీరందరికీ కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే ముంబై నగరాన్ని అతలాకుతలం చేసిన గాలి దుమారం నుంచి ఇంకా ముంబై వాసులు తేలుకోలే. ఏదైతే నిన్న ఒక్కసారిగా కురిసిన వర్షంతో కూడా ముంబై నగరం అంతా కూడా లోతట్టు ప్రాంతాలను జరమయ్యాయి. దీంతో ఆ నగరం మొత్తం కూడా ట్రాఫిక్ ఇక్కట్లకు గురయ్యారు. ఎక్కడ చూసినా MMTS రైళ్లన్నీ కూడా కిక్కిరిశాయి. ప్రజలు వారి ఇంటికి ఉద్యోగం చేసుకుని వారి ఇంటికి చేరుకోవడానికి మినిమం 2-3 గంటల సమయం ఎక్కువనే పట్టిందని చెప్పేసి కూడా ముంబై వాసులంతా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ 14 మంది చనిపోవడం దురదృష్టకరమైన ఘటనగా చెప్పుకుంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపినట్లు సమాచారం అంటుంది. సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.